ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం మంది అవ ఈ మంది పాడుగా బౌరుపుల మంది మిషన్ ఇస్తే గిట్ల నాను చేస్తే గింత లుక అయితే అది ఇయ్యకపోతేనేమో ఓ అవ్వ ఇది ఏ వస్తువు ఇయ్యది ఇంటికి పోతే ఉప్పు ఉట్టనియ్యదని ఓ ఎళ్ళేసుకుంటారు ఆడి ఇత్తనేమో గిట్ల నాను చేస్తే గింత లుక అయితే అది ఏం చేత్తు ఇది ఇట్టనే ఉంచితే ఆయనతో మళ్ళీ అప్పాల పండగకు ఏం పెట్టొత్తాలే దుకాన్ల కన్నా తీసుకుపోయి మంచిగా చేపిస్తున్నా లేకపోతే అక్కడికి చెప్తాట్లే ఆగో ఎవరుల్లా ఫోన్ చేసేది నా మిషన్ అంతా ఖరాబ్ అయిందని నేనేం మంట మీద ఉంటాయేమో ఇప్పుడు ఫోన్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారో నాకే తెలియదు సపరేట్గా ఫోన్ కట్ చేసుకొని ఉండుర్రి ఇలా ఫోన్లు పాడువాడా ఆగో ఓ మళ్ళా చేస్తారు నీ ఫోన్ మీద మా నువ్వయ్యా అత్త నావు ఏం ముచ్చట పాడైందో ఏమో ఏంటి దీనికి ఇది ఎవరితో మాట్లాడుతుందా లోలు పెట్టుకుంటుందా ఊళ్ళే మంచినీళ్ళ బాగా ఎంత లోతున్నదో దీని నోరు గంత లోతున్నది ఏ వీటికి మొట్టుకుంటుందో కయ్య హలో హలో ఏంటే చెప్పు నీకేం పుట్టిందే కుక్క కరిచినట్టు ఏం లేదు చెప్పే నీకేం ముచ్చట ఎరకైనా ఏం ముచ్చటే అవునా మరి నాకెరకలేదేమో ఇన్ని రోజుల నుంచి పండుగ వెళ్ళాక కూడా పెట్టుకున్నట్టు అయితే ఓష్ని కర్మ పాడవాడు నాకు తెలియదాయే సరే ఉండు నేను మళ్ళీ ఎత్తా గాజులు పెట్టించుకున్నాడట ఎట్లా మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరిని అడిగి పాడు కావాలి మారానుందో గిన్నెల సప్పుడు అవుతుందిగా ఉండొచ్చు అక్క నన్ను వెళ్తాను కదా ఏంటే అక్క ఇక రా ఒక ముచ్చట చెప్తా ఏందే నాకు పనున్నది ఇక రా నీకు ఒక మంచి ముచ్చట చెప్పాలి నీ ముచ్చట మునిగిపోను గాని ఎవరితో పెట్టుకుంటానవే ఏం చెప్పాలక్క అప్పాలు ఒత్తుకుంటాం మిషన్ ఇవ్వవా అబ్బా అని అత్తే మిషన్ ఇచ్చిన కర్వానికి మంది సంవత్సరం మొత్తం ఖరాబ్ చేసిర్రు అంత లకలక లుక చేసిర్రు దాన్ని దుకాణంలో పోతేనే మంచిగా అయితే అట్టున్నది అయ్యో గా ముచ్చట పాడవాడు నీకు గది చెప్తాను కానీ నీకు ఒక మంచి ముచ్చట చెప్పాలి కదా రామే బాబా జిడ్డు తగినట్టు తగిలింది పోకపోతే ఇది ఎడిచి పెట్టేటట్టున్నది పోయ్యనే ఉండేటట్టు ఏంటిదే అవు కానీ నీకు ఈ ముచ్చట ఎరికైందానవ్వా ఏం ముచ్చట్నే అప్పాల మిషన్ ఖరాబ్ అయిన ముచ్చట్నా ఈ మిషన్ చల్లకుండా మంది సంతులు కొంటూ పోయి నాశనం చేసి వాళ్ళ ఇల్లుగా ఆలిపోను వాళ్ళ కొంపలు ఊలిపోను ఆగరాదే ఏమిటికి సాపిస్తానవే ఇయ్యంగా మంచిగానే ఇస్తావు ఇచ్చినాకేమో సాపియబడితివి ఏం చేయాలక్క మిషన్ చూసే వరకు పానం అంతా ఓబట్టే ఊసిని పాపం పాడుగాను కదనే గీ ముచ్చటకే పిలిచినవానే బోల్గా అనుకున్నానని ఇష్ట పెట్టత్తి ఉస్ని నేను ఉన్న ముచ్చట ఇచ్చిపెట్టి గీ ముచ్చట ముందటేసుకునేది ఎగరా ఓ ముచ్చట చెప్పాలి ఏం ముచ్చట్నే అక్క నీకు గీ ముచ్చట ఎరకైందా గాజులు పెట్టించుకో అన్నాడు కదా ఓస్ని గా ముచ్చట్నా నాకెప్పుడో ఎరికైందే ఇక నేనంటే మన ఆడకట్టోళ్ళు ఏమైనా చిన్న ఆడోళ్ళానే బౌరూపుల ఆడోళ్ళు ఎవ్వరు తెలియంది నీకే తెలిసిందా అంటారు అందుకే సప్పుడే కూకున్నా నిజంగానే పెట్టించుకుంటారు అట్నే గాజులు నిజమే అక్క మా అక్క పతాకం ఫోన్ చేసి చెప్పే అవునే ఒక కొడుకున్నోళ్ళు ఇద్దరు కొడుకున్న దగ్గర పైసలు అడుక్కొని గాజులు పెట్టించుకో అన్నట అక్క మరి మనం కూడా పెట్టించుకొచ్చుకుందామా మంచి ఔషధవు అందరితో మనం పెట్టించుకొచ్చుకుందాం గాజులు వేపించుకుందాం కానీ ఎవరెవరిని అడుగుడే పైసలు పాడుగాను రోడ్డు మోకన ఎవరినన్నా పోయి అడిగితే ఆడోళ్ళు కింది మీదికి చూస్తారు కావచ్చు చిత్రాల ఆడోళ్ళ మనం ఆడకట్టోళ్ళు ఎట్లా అంత గిట్లచ్చి పాడైందేమే ఇంకా పైసలు అడుక్కొని గాజులు వేపించుకునేది రోతా ఏమో తీయవా పోయి అయితే వేపించుకుందాంపా అందరితో మనం నలుగురితో నారాయణట సరే తీ పోనన్న పోదాం పాయ్ అవు కానీ పోరడింట్లో లేడానే
ఓ నీ పోరడు చల్లకుండా పొద్దుగాల లోటెడు ఛాయలు అప్పాలు నానేసుకున్నాడు బగ్గ తిన్నాడు ఆ పోయి వాళ్ళ ఇంటికాడ పతంగులు ఎగరేస్తాడు రారా తిందు అన్నా కూడా అత్తలేడు. అవుగానక్క చింటూ అవ్వోళ్ళ ఇంటికి పోయానేమో పండగకు తీసుకొచ్చినావనవా? ఏడ తీసుకొచ్చుడే, మీ బావని పోయి తీసుకురమ్మంటే నేను పోనన్నాడు. అంతకు తగ్గట్టు మనకి ఫోన్ చేసి రానంటే సెలవులు అయిపోయాక నేను రాను మమ్మీ అని అన్నాడు. మీ బావకి ఆడికన్నా ఏమైంది, మంచిగా పనులు చేసుకుంటాడు. మరి ఇప్పుడు చింటు లేకుండా నువ్వు వచ్చి గాజులు పెట్టించుకుంటే ఏం కాదా? మనం గాలు వేసుకోవడానికి పోరగాలు ఏమిటికే నువ్వు చిత్రం చేస్తావని. అయ్యో తెలియక అడుగుతానా. అయితే మరి కానీ పైసలు ఇవ్వాలి అడుగుడే. ఊకో అక్క ఊరుకోటి వేద్దా బొచ్చెడు మంది ఉన్నారు ఇద్దరు కొడుకులు. ఇంకా మంది అక్కకి ఇద్దరు కొడుకులేనే, ఇంకా పద్మక్కకి ఇద్దరు కొడుకులేనే, ఇంకా బొచ్చెడు మంది ఉన్నారు. పోతాంటే మాగా అడుగుతాం పా, అడుక్కుంటే బొచ్చెడు మంది ఇస్తారు. ఏందే ఊకో పురాతగా బుచ్చగాలం చేసి మాట్లాడుతున్నావు. అడుక్కునుడు ఏందే రోత? ఏం చేద్దామమ్మా ఈ పండుగ అట్లా వచ్చిందట కీడుకు అడుక్కొనే వేయించుకో అన్నట గాజులు పా. ఈ కీడు మునిగిపోను పని చేద్దాం, ఫోన్ పే పట్టుకపోయి స్కానింగ్ చేయమందామా అక్క? నయ్యంగా మా తల్లివే పా. బిడ్డ ఇలా కై క్రికెట్ పోలేదా? పోలేదు. అదే బిడ్డటో పోతారు. మేమేటి పోతే నీకెందుకు తీసింది? అయ్యో బిడ్డ ఏంది అట్లా అంటాను? మీరు పోయేకాడికి నేను ఏమన్నా అత్తానా? మీరు తెచ్చుకుంటే ఏమన్నా ఇవ్వట నేను పోయే ముచ్చట నీకు చెప్పేది కాదు. గట్టాన వాడికి ఏది బిడ్డ అని ఇద్దరు కొడుకులు ఉన్న ముచ్చట వచ్చిందవ్వా నీకేమిటికి? ఇది నీకు చెప్పే ముచ్చట కాదు, కొడుకులు ఉన్న వాళ్ళకి చెప్పే ముచ్చట. నీకు ఇద్దరు బిడ్డలేనా? ఈ ముచ్చటతోటి నీకేం పని? చెప్పినా ఏం పాయిదా? పతాకం బయట అడగబడుతుంది. అయ్యో బిడ్డ కొడుకులు అయితేంది బిడ్డలు అయితేంది అడిగినందుకే గంత కోపానికి రావడుతుంది. గంత మాట అంటారు నన్ను. అనకపోతే ఏంది? నిన్ను మందలివన్నావా మాట్లాడమన్నావా? నువ్వు మందలేకపోతే మా మోకాలు ఏమన్నా చిన్న పోతాయి అనుకున్నావా? ఏమో పోయేటలో నచ్చి పతాకం మందలిస్తాను. ఏ పాయే ఇసొంటోళ్ళు ఎదురై మందలిస్తే పోయే పనులు కూడా కావు. పాసప్పుడే పోదాం. ఆడవిల్లలు అన్నదే కాక ఓ వచ్చి మందలిస్తుంది. చెప్పండా ఓ పోరి, ఆ చిన్ని మందలు ఇచ్చినప్పుడు ఏమిటికి ఆగినవే? నువ్వు ఆగినవని నేను ఆగితే చక్కగా వెళ్ళిరావా? ఏం చేయాలక్క, పిలువంగ కూడా పోతారని ఏడికి తంత్రాలు పడతారు అని నేను ఆగి పడైతే అది గివని రామరామ శుద్ధులు అడుగుతుందని నాకేమెరుకో. దీని మోకం దోమ. సరే కానీ పా ఇంకా పద్మకోళ్ళ ఇంటికన్నా పోదాం. అక్క అది మందలిచ్చింది కదా, ఏం కాదు కదా మనకు. ఈ అనుమానం ఒకటి మళ్ళీ మధ్యలో పాయే పా. చేసేది అన్ని చేస్తే అనుమాన పడుతుంది. అటో ఇటో పైసలు గాజుల మన్నమైనాయి కానీ ఈ మంజక్క 500 లోటు ఇచ్చే చిల్లర తెమ్మని. చిల్లరకు ఎవరిని అడుగుదాం అక్క? దుకాణంలో పోతే ఏం మూనం ఇస్తారో ఇయ్యరోనే, గడవలను ఉండవచ్చు. అడుగుదాంపా. ఏందక్క ఏమో మాట్లాడుకుంటారు? మా ముచ్చట నీకెందుకే? నిన్న ఎవడన్నా మందలేమన్నాడా ఈడ? కాదక్క ఏదో చిల్లర అని మాట్లాడుకుంటారు కదా. నేను దుకాణంలోకి పోయేస్తానా, నా దగ్గర చిల్లర ఉన్నాయి, నేను ఇయ్యన్నా. నీ చిల్లర ఎవరికి కావాలనే? నిన్ను అడిగినాం ఇప్పుడు చిల్లర కావాలని. ఇక నీ చిల్లర పట్టుకొని పోయి మేము అనుకున్న పనులు వేసుకున్నట్టే. ఏందక్క గట్ల అంటారు? నా చిల్లర ఎందుకు వనికిరావు? ఏంటి పనికి వచ్చేది? నీ పైసలు మాకెందుకు? నీకేమన్నా పిల్లలా జల్లలా? గొడ్డు వేయిందానా? ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళతోని ఒక్క కొడుకు ఉన్నోళ్ళం గాజులు వేసుకొచ్చుకుంటే మంచిదవుతుందట. మేము పోదాం అనేసరికి గొడ్డు ముఖం వేసుకొని ఎదురుగా వచ్చినావు. పిల్లలు లేరు మన్ను లేదు, ఏమో తగుదనమ్మా అని వచ్చి చిల్లరిస్తా అంటుంది. పోరి గాజులు వేసుకుంటే మంచిది అంటే గాజులు వేసుకుందామని బయటికి వెళ్తేవి. తొవ్వ బయలుదేరిన కాడ నుంచి ఎవ్వరో ఒకరు అడ్డమైన ముఖం వేసుకొని ఎదురు కాబట్టే ఇది మంచి కసేడికే. ఏమో అక్క, ఇంట్లోకి వెళ్ళంగానే గా ముసళ్ళు దుమ్ము ఎగ్గి తలిగింది. ఇక రాంగ తవ్వలా గా ఆడవిల్లల కన్నది మందలిచ్చే. ఇక ఇప్పుడైతే అన్యాలు పురాత గొడ్డు ముఖంతో ఎదురొచ్చింది. ఎట్లయితుందో ఏమో, ఈ గాజులు మంచిగా కావాలని వేసుకొచ్చుకొని పోతున్నాం కానీ దా దీని ముందట ఉన్నది జట్ట. ఇంకెవరన్నా పని మీద పోయేటప్పుడు మందలిచ్చావు. అయ్యో బిడ్డ ఏమైంది ఏడుతాను? ఏం లేదు, ఎందుకు గీత దుక్కటి వెళ్తున్నావు? అల్లుడేమన్నా అన్నాడా? అల్లుడేమని లేచిందమ్మా. మరి ఎందుకు ఏడుతున్నావు గీతగాను?
ఏమని చెప్పాల్సిందమ్మా? నేను దుకాణంలో కానీ కొడుకులకు నేను గొడ్ర అన్నట, నా ముఖం చూస్తే చెట్టనట, నేను ఎదురు పడద్దట, ఇంకా ఎన్నో ఎన్నో మాటలని పేర్చిందమ్మా. అయిపోయింది బిడ్డ, మన మొఖాలు మంచికెళ్ళే వాళ్ళని నేను కాను. నాకు ఇద్దరు ఆడవిళ్ళ నీకు ఆయనతో లేకపోయా. ఆ భగవంతుడు గట్ట చేసి అన్ని రోజులు ఒక్క తిరగకుండే బిడ్డ. ఏమైంది? కొడుకులే కానీ వద్దువి అటే వద్దువి, ఇక రావు అగ రావు. నేను తిని పొలం కడుకోవాలి, తొందర రండు. ఏమైంది? నా రాత్రి ఏందో, నేను ఎందుకు బతుకుతున్నాను నాకేం అర్థమైతే లేదు. పిల్లలు పుట్టకపోతే ఆడదాని జీవితానికి అర్థమే ఉండదు. పిల్లలు లేరని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటుంటే నాకు బతకపోతే అయితే లేదు. 10 మంది ఏదో అన్నారని వాళ్ళ మాట పట్టించుకుంటూ ఏడతావానే? ఏడవకు. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు? అన్నలు ఎవరు చెప్పు నాకు. పోగా మంచిగానే ఉంది కాదే, వచ్చేటప్పుడు అయితే ఇట్లా అయినావు. నేను కొడుగుట్టు తీసుకొని రాగా రచనకున్న స్వప్నక్క ఎదురైంది. నాకు పిల్లలు ఉన్నారని, కొడుకులు ఉన్న వాళ్ళు గాజులు వేయించుకోవాలని పోతున్నారు. నేను ఎదురైనందుకు నన్ను నానా మాటలు అన్నారు. నేను గొడ్ర అన్నది, నా ముఖం చూస్తే చెట్ట అని, ఇంకెప్పుడు ఎదురు పడకని ఎటువంటి తట్టే తిట్టిరు. నువ్వు ఏడవకే, వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు గొడ్రాలు అవుతావా అని. కాలం కలిసేస్తే మనకు కూడా కాన్పు అవుతుంది. నువ్వు బాధపడకు. అన్ని దేవుళ్ళకు మొక్కిన, అన్ని మొక్కులు తీస్తాను, కానీ ఏ దేవుడికి నా మీద కనికరం వస్తలేదు. అందరి ముందట నన్ను నల్లముఖం అవుతుంది. తొమ్ము అంటే అత్త అంటే పోతంటే నలుగురు నానా మాటలు అంటుంటే నాకు బతకపోతే అయితే లేదు. అక్క 2-4ఏనా? ఓ నీదేంటి? నాకు కలిసేది ఇద్దరికి సేమ్ ఇవ్వవా? మంచిగున్నాయే. సరే అక్క, గాజులు ముద్దుగున్నాయి, ఎంతనో చెప్పు ఇస్తాం. నేను అచ్చికింత సేపు అయి బుజ్జి ఇంకా రాకపోయా అంబటాలి. ఇలా కైకిలి ఎవరికి పోతారత్తమ్మా? తీసుకొచ్చి రాక ఒకటే పట్టు పట్టింది ఇది. గాలి లక్ష్మి వదినలకు నార్విక రమ్మన్నది బిడ్డ. మమ్మల్ని సప్లలతో రమ్మన్నది కానీ వీళ్ళు ఇంకా రాకపోయారుగా. మరి వాళ్ళిద్దరు ఆరన్లు కలిసొత్తారు చిన్నమ్మ, మనం పోదాంపా. వాళ్ళతోటి మనకు పొంతన కుదురుతుందా? సరే బిడ్డప్ప. వాళ్ళతో రమ్మన్నప్పుడు మీరు ముందు పోయి ఏం చెప్తారు అత్తమ్మా? ఆగురి, వాళ్ళు వచ్చినా కలిసిపోదురు. వాళ్ళు కూడా వస్తారు కదా. అయ్యో సప్న, మీ గురించి మేము ఆగితే మమ్మల్ని విడిచిపెట్టే పోతురేందా? అగో
మా గురించి మీరెందుకు ఆగిర్రు ఎవరు ఆగమన్నారు? ఆయన మాతోని మీకేం పొత్తు? మీకేం జంట? ఏమో మేము వచ్చేదాకా ఆగినామనేమో బాగా మాట్లాడతారు. గట్లంటారు ఏందక్క? ఆ లచ్చవ్వ మీతోటే కలిసి రమ్మన్నది. ఎందుకు మాతోటి అత్తనే కైకిలు కట్టిస్తా అన్నదా, లేకపోతే మాతోటి అత్తనే మీరు చేనులకు వచ్చినట్ట? జంట పట్టుకొని రమ్మన్నదా మమ్మల్ని? తొవ్వగల అయ్యండి మీకు. ఏం మాట్లాడతారు వదినే? ఇప్పుడు అది ఏమన్నదని దాని గంత కోపానికి కత్తురు? లచ్చవ్వ అందరిని కలిసి రమ్మన్నదని అది ఇక్కడ ఆగింది, దానికి మీరు గట్లా మాట్లాడతారు? మొన్న కూడా ఏమో అన్నారట, అది తిండి తికాన లేక బాధపడుతుంది. అసలు ఎందుకన్నారు అట్లా? అనకపోతే ఏందోయ్, మొన్న మేము మంచి జరగాలని గాజులు వేసుకోవడానికి పోతా అంటే ఎదురుగా వచ్చి అక్క చిల్లరిమంటవా అని అడిగింది. దాన్ని ఎవడు ఇవ్వన్నాడు, దాన్ని ఎవరు అడిగిండ్రు? ఎందుకు మందలిచ్చింది మమ్మల్ని? పెళ్ళకు పిల్లలు కానప్పుడు పిల్లలు కానట్టు ఉండాలి. ఎందుకు మధ్యలో ఖర్చుడు, ఎందుకు మందలిచ్చుడు? మాకు మంచి అవు చేడావు, దానికి తెలియదా? పాక ఆగురి వదినే. వదినే, నా పెళ్ళానికి పిల్లలు అయితే లేరని గొడ్రాలని బాధ పెడతారు. అవు వదినే, మీ తమ్మునికి పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 ఏళ్ళు అవుతుంది. మరి మీ తమ్ముడికి ఎంతమంది పిల్లలు? మరి మీ మరదల్ని ఏమంటారు? అవు పెద్ద వదినే, మీ అమ్మకి ఎంతమంది కొడుకులు? మా అమ్మ కొడుకులు ఎక్కడిది, మేము ముగ్గురం ఆడపిల్లలమే కదా. మరి అత్తమ్మను అందరు ఆడపిల్లలే అని బాధ పెట్టిరట. అట్లనే మీ అమ్మని ఎవరైనా బాధ పెడితే ఎట్లుంటుంది చెప్పు? మీ సంసారాలు మంచుకున్నాయని, మీకు కొడుకులు ఉన్నారా అని ఎదుటల బతుకులను ఎక్కిరిస్తారా వదినే? ఇదేమన్నా పద్ధతేనా? మేము కావాలని అనలేదు శంకర్. సంక్రాంతి పండుగ కీడొచ్చింది, ఒక్కొక్కడుకున్న వాళ్ళు గాజులు పెట్టించుకోవాలంటే మేము గాజులు పెట్టించుకోవడానికి పోతా అంటే పిల్లలు కానీ పెళ్ళం ఎదురొచ్చి పైసలు ఇస్తాను తీసుకోరు అనేసరికి అన్నం అంతేగాని దాని మీద మాకు ఏం కోపం లేదు శంకర్. మంచి చెడు అందుకోసమే అన్నా. పండగలకు పబ్బాలకు కీడత్తే మంచి చెడు చూసుకోవడానికి ఆ దేవుడు ఉన్నాడు. కానీ గిట్లాంటి వాళ్ళని బాధ పెడితే ఇప్పుడు ఆ కీడు వేయిందా వదినే? తెలిసిన వాళ్ళకి అంతే, తెలియని వాళ్ళకి అంతేనా? ఎందుకు మనుషులను బాధ పెడతారు? మాట అనే ముందు వెనక ముందు చూసి మాట్లాడాలి బిడ్డ. ఆడోళ్ళు అయితేంది, మొగోళ్ళు అయితేంది. మీరు ఒక ఆడోళ్ళై ఉండి నాకు ఆడోళ్ళు పుట్టిరని గన్నేసి మాట్లాంటిరి. నా మనసు ఎంత బాధపడ్డది బిడ్డ. కొద్దిగా నన్ను ఆలోచించిరండి. నువ్వు ఆ మాట నన్ను అన్న రోజు నేను తిరిగి నిన్నంటే నువ్వెంత బాధపడుతుంది బిడ్డ. మీరు మీ అమ్మకు ముగ్గురు ఆడిపిల్లలే కదా. కొద్దిగా నన్ను ఆలోచించి మాట్లాడి బిడ్డ. ఈ గాజులు వేసుకున్నాడు అనేది అంత వట్టి ముచ్చట్నే వదినే. దీంతో నచ్చేది కూడా ఏం లేదు. ఒకప్పుడు బాబా మరదలు బట్టలు పెట్టుకున్నారట, వదిన మరదలు గాజులు పెట్టుకున్నారట అంటే అది దూరమైన బంధాలను దగ్గర చేసుకోవడానికి వేసుకున్నది. కానీ ఒక్క కొడుకు గాజులు పెట్టుకున్నాడు అనేది అలాంటి లేనోళ్ళను బాధ పెట్టుడే తప్ప దీంతో నచ్చేది ఏం లేదు వదినే. బాయ భవాని, మనం పోదాం. చిన్నమ్మ చిన్నమ్మ మేము మాట్లాడింది తప్పేనే. భవానీ శంకర్ ఎంత బాధపడ్డారో, నువ్వు ఎంత బాధపడుతున్నావో మాకు అర్థమైంది. నీ వయసు కన్నా విలువిచ్చి మేము అట్లా మాట్లాడకపోనుంటిమి. మేము చేసింది తప్పేనే. అవును చిన్నమ్మ, నేను చేసింది తప్పే. నువ్వేం మనసులో పెట్టుకోకే. చిన్నోళ్ళు ఏదో తెలిసి తెలియకట్లా మాట్లాడినావు. అయ్యో బిడ్డ, బాధపడకూరి. నేను ఆ రోజే ఈ మాట ఇడిచిపెట్టిందా. మీరు నా బిడ్డలాస్ ఉంటారు అని నా మనసు నిమ్మలం చేసుకున్నా. అయితే పారి పారి నార్విక వదాం పారి. ఆయనతో లచ్చక్కి ఏమంటదేమో పొద్దుపోయిందే. పారి పారి పోరిని అటే తీసుకుపోయాడు శంకరిగా. నాట ఎత్తరా? ఏ నాట ఎత్తరా అనద్దు, గాజులు పెట్టుకొని వస్తారా అనాలే. చూసిరు కదా మా వీడియో ఎట్లుంది? మంచిగా ఉంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొన్న గంట కొట్టి ఆగవా. గాజులు పెట్టుకోరు కానీ కొడుకులు లేని కొంచెం బాధ పెట్టకూరి. అస్సలు బాధ పెట్టకూరి. బాగా బాయ్.
నీకు అందరికి నమస్కారం.